నమస్కారం సార్. సినిమా ఎలా ఉంది సార్? సూపర్ గా ఉందండి. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెక్క, సెకండ్ హాఫ్ ఇంకొక లెక్క. సూపర్ గా ఆడుతుంది సినిమా. మీరు 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 అదృష్టవంతులు. థ్యాంక్ యూ సార్. సార్ సినిమా ఎలా ఉంది సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ విశాఖ అధికార ప్రతినిధి మువ్వల వెంకటలక్ష్మి గారు వచ్చారు. వారి దగ్గర లక్ష్మీ సురేష్ గారు వచ్చారు. వారిని కూడా ఒకసారి మన సినిమా కోసం రివ్యూ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మేడం సినిమా ఎలా ఉంది మేడం? సినిమా గురించి మీరు మన సినిమా అయితే వెంకటరామయ్య గారి తాలూకా సినిమా చాలా బాగుంది. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే నేటి తరానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి సినిమా. మరి పెద్ద పెద్ద సినిమాల్లో ఫైట్లు, సాంగ్స్, హిట్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో విలువలతో కూడినటువంటి సినిమా చూడవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలు చదివిస్తాము, ఉన్నటువంటి ఊరిని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో ఉద్ధరించినట్టుగా కన్న తల్లిదండ్రులు వదిలేసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినటువంటి పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు అన్నది ప్రతి ఒక్క పిల్లలు కూడా ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఇలాంటి సినిమాని ప్రోత్సహించి ఇలాంటి సినిమాలో నటించినటువంటి వారికి, డైరెక్టర్లకి, దర్శకత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఇంకా ఇంకా మంచి సినిమాలు తీసి ఇంకా హిట్ చేయాలని, నేటి తరానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఇలాంటి విషయాలు బయట ప్రపంచానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటరామయ్య గారి తాలూకా మూవీ టీం అందరికి కూడాను కంగ్రాచులేషన్స్. సినిమా అయితే చాలా బాగుంది. నేనైతే ఆ రోజుల్లో నా చిన్నప్పుడు మాతృదేవ బాబా సినిమా చూసి ఏడ్చాను. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ 30 years అనుకుంటా ఇప్పుడు మళ్ళీ ఏడ్చాను థియేటర్లో. మధ్యతరగతి కుటుంబం యొక్క కష్టాలు, అలాగే ఫాదర్ యొక్క సెంటిమెంటు, అలాగే ఒంటరితనం ఎంత నరకం అనేది ఈ సినిమాలో అత్యద్భుతంగా మన డైరెక్టర్ ఆవాల సతీష్ గారు చూపించారు. అలాగే ఈ సినిమాలో యాక్టింగ్ వైజ్ చూస్తే మురళీ గౌడ్ గారు నిజంగా అదరగొట్టేశారండి. నిజంగా ఆయన ఫ్యాన్ అయిపోయాను నేను. అలాగే ఈటీవీ ప్రభాకర్ కుమార్తె కూడా ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా తెలియదు కానీ దివిజ, ఆమె కూడా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంక సుధా గారి కోసం చెప్పనవసరం లేదు, చంద్రమోహన్ గారికి మంచి జోడి. అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. దాసన్ నారాయణరావు గారు లాగానే జర్నలిజం నుంచి డైరెక్టర్ అయినటువంటి ఆవాల సతీష్ గారికి కంగ్రాచులేషన్స్. మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఫస్ట్ సినిమాతోనే మా కళ్ళన్నీ కూడా తడిపేశారు. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్ స్టిల్. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. చాలా చాలా బాగుంది. నేటి సమాజంలో యువతకి అవసరమైన కుటుంబానికి సంబంధించి యువతలందరికీ కూడా ఒక మంచి కనువిప్పు కలిపే విధంగా సినిమా అనేది ఉన్నది. వెంకటరామయ్య గారి తాలూకు సినిమాలో యాక్టర్లు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇలాంటి సినిమా కుటుంబం అంతా కలిసి చూడవలసిందిగా మరీ కోరుచున్నాం. ఇలాంటి మంచి సినిమా తీసినటువంటి ఆవాల సతీష్ గారికి, అదేవిధంగా ప్రొడ్యూసర్ కోమలి గారికి, అదేవిధంగా ప్రొడ్యూసర్ సోమేష్ గారికి అందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మంచి సినిమాలు మన వైజాగ్ కుర్రాళ్ళు తీశారంటే చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. త్వరలో ఎలాంటి మంచి సినిమా రావాలని, మన వైజాగ్లో ఎంతో మంది టాలెంటెడ్ ఉన్న పీపుల్స్ అందరికీ కూడా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ తప్పకుండా కుటుంబంతో చూడండి వెంకటరామయ్య గారి తాలూకా సినిమా. ఈ సినిమాలో ఒక కుటుంబానికి సంబంధించి బాధ్యతలు, ఒక తల్లి తండ్రి యొక్క గొప్పతనాన్ని సినిమాలో చూపించడం జరిగింది డైరెక్టర్ గారు. చాలా చాలా బాగుంది. అందరూ కూడా చూసి సపోర్ట్ చేయండి. మన వైజాగ్ అంతా కూడా, అలాగే ఆంధ్ర, ఏపీ, తెలంగాణ అందరూ కూడా సినిమాని చూసి సపోర్ట్ చేసి ఇలాంటి కొత్త యాక్టర్లకి, డైరెక్టర్కి కూడా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. ఇప్పుడే నేను మా వైజాగ్ లో డాబా గార్డెన్స్ లో వెంకటేశ్వర థియేటర్ లో వెంకటరామయ్య గారి తాలూకా అనే మూవీ చూశాను. చాలా బాగుందండి మూవీ. నిజంగా హార్ట్ టచింగ్. ఆ రోజుల్లో నేను 30 ఏళ్ల క్రితం అనుకుంటా మాతృదేవోభవ సినిమా చూసాను థియేటర్లో. ఏడ్చాను బుక్క పెట్టి. మళ్ళీ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ థియేటర్లో ఏడడం అంటే ఈ సినిమా చూసే. ఇక నటీనటుల విషయానికి వస్తే తెలంగాణ మురళీ గౌడ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఈ సినిమా చూసినాక నేను మీ ఫ్యాన్ అయిపోయాను. అంత బాగా యాక్ట్ చేశారు మీరు. అలాగే ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ అంట, ఫస్ట్ సినిమా అనుకుంటా హీరోయిన్ గా యాక్టింగ్ చింపేసింది. అసలు సెంటిమెంట్ తో మమ్మల్ని అందరినీ కట్టిపడేసింది. ఇక సుధా గారి గురించి చెప్పనవసరం లేదు కదా. చంద్రమోహన్ గారికి సరి జోడీగా ఎన్నో సినిమాలు యాక్ట్ చేసిన సుధా గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఒకలేంటి ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా
చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా సింగర్ ధనుంజయ్ పాటలు అయితే సూపర్ డూపర్ హిట్ అండి. చాలా బాగా బాలసుబ్రహ్మణ్యం గారి రేంజ్ లో, ఒక శంకర్ మహాదేవన్ గారి రేంజ్ లో పాటలు పాడాడు ధనుంజయ్. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి. ఈ సినిమా కథ ఏంటంటే మధ్యతరగతి కుటుంబం యొక్క కష్టాలు, ఫాదర్ పడే బాధలు, ముఖ్యంగా ఒంటరితనం ఎంత నరకం అన్నది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా డైరెక్టర్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి, మన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డే ఆవాల సతీష్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఫస్ట్ సినిమాతోనే మీరు అందరి హృదయాన్ని కూడా దోచేశారు, మమ్మల్ని అందరిని ఏడ్పించేశారు కూడా థియేటర్ లో. దాసరి నారాయణరావు గారు లాగా మీరు కూడా జర్నలిజం నుండి వచ్చి డైరెక్టర్ అయ్యారు. మీరు కూడా దాసరి నారాయణరావు అంత డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటరామయ్య గారి తాలూకా సూపర్ డూపర్ హిట్, అందరూ కూడా చూడండి. జూలై 17th దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య.